కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం వెళ్తుందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనలో అవినీతి జరుగుతుంటే నోరు కళ్ళు మూసుకొని చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరు ఎత్తేటట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. 42% రిజర్వేషన్ కావాలంటే ఢిల్లీలో అఖిలపక్ష నాయకులను తీసుకుని రాష్ట్రపతి ఆమోదించడానికి ప్రయత్నించాలని, బీసీలను మోసం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గవర్నర్ ఆమోదం లేని జీవో ఆమోదం కాదన్న విషయం కాంగ్రెస్ నాయకులకు అర్థం కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 6 గ్యారెంటీలు బోగస్ పథకాల వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవని, విచ్చలవిడిగా దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినటువంటి పథకాలు అమలు కాలేనందున మా పార్టీ తరఫున ఎన్నికల హామీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల పైన కాంగ్రెస్ పార్టీ కార్డు అనేది స్పష్టంగా మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ దాన్ని రూపొందించడం జరిగింది. దాన్ని ఇంటింటికి పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్లో ఇచ్చినటువంటి గ్యారెంటీలు మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తామని, ప్రతి మహిళ కూడా మేజర్ అయినటువంటి మహిళకు 2,500 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తామని, అత్తకు పెన్షన్ వస్తుంది, కోడలు కూడా ఇస్తామని, ప్రతి ఆడపడుచుకి ఇస్తామని చెప్పి ఇట్లా 22 నెలల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క మహిళకు 55,000 రూపాయలు బాగుపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం. 2,500 రూపాయలు చొప్పున ఈ 22 నెలలకు 55,000 రూపాయలు బాగుపడ్డారు. అదేవిధంగా వృద్ధులకు పెన్షన్, తాతకు పెన్షన్ వస్తే మేము అవ్వ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ పెన్షన్ కూడా 2,000 రూపాయల నుంచి 4,000 చేస్తామని చెప్పి అట్లా 22 నెలల నుంచి ఒక్కొక్కరికి 1,32,000 రూపాయలు బయటపడారు. తాతకు పెన్షన్ వస్తే అవ్వకూడదు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, మేము ఇద్దరికి ఇస్తామని చెప్పి ముసలాయికి ఇస్తాం, ముసలాంకి ఇస్తామని చెప్పి ఆడపడుచుకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇట్లా ఒక్కొక్కరికి 1,32,000 రూపాయలు బయటపడారు. అదేవిధంగా దివ్యాంగులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 4,000 ఇచ్చేది, మా ప్రభుత్వం వస్తే 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ 6,000 రూపాయలు ఇస్తామని చెప్తే 22 నెలలకు 44,000 రూపాయలు ఒక్కొక్కరికి పైపడి 44,000 రూపాయలు ఒక్కొక్క దివ్యాంగులు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి మేము 1,00,000 రూపాయలు ఇస్తాం, 1,00,000 రూపాయలకి మీరు తులం బంగారం పెట్టాలి. ఇప్పటికీ 22 నెలల కాలంలో 33 లక్షల మంది పెళ్ళిళ్ళయ్యాయి. 33 లక్షల మంది పెళ్ళిళ్ళయ్యాయి. ఈ 33 లక్షల మందికి ఒక్కొక్క ఆడబిడ్డకు తులం బంగారం అంటే 33 లక్షల తులాలు బాగుపడ్డాయి. ఈ తెలంగాణ రాష్ట్రం 33 లక్షల బంగారం బాగుపడ్డారు. విద్యార్థినులకు అంటే గర్ల్స్కు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కూటీ, ఆడపిల్లలకు స్కూటీ రక్షణ కొరకు స్కూల్ కూడా స్కూటీలు కూడా ఒక్కటి కూడా ఇవ్వాలి, అది కూడా బాగుపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, పీజీ కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ ఆ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. ఈ విద్యార్థులకు 8,000 కోట్ల రూపాయలు పైకి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రజల కోట బాకీ కార్డు 22 నెలల పాలనలో అని చెప్పి తయారు చేసినాం. ఓటు కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి, ఇది పట్టుకొని మా ఇంటికి కార్డు ఇస్తున్నాం. ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో 1,20,000 ఇళ్లకు కుటుంబాలకు ఈ కార్డును పంపిణీ చేస్తాం. మా కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి పట్టణంలో, ప్రతి మున్సిపల్ వార్డులో మొత్తం కూడా ఈ కార్డు మొత్తం కూడా పంపిణీ చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో మాత్రం దీన్ని ముఖ్యమంత్రి, మంత్రులు
వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళ శాసనమండలి సభ్యులు దోచుకోవడం దాచుకోవడం తప్పిస్తే ఇక వాళ్ళకి వేరే కార్యక్రమం లేదు. రెండే కార్యక్రమాలు, రెండే పాయింట్స్ వాళ్ళకి, రెండే సూత్రాలు: దోచుకోవడం, దాచుకోవడం. ఎక్కడ చూసినా అవినీతి ఏమైంది. ఎలక్షన్ అప్పుడు నుంచి ఇప్పటికి వచ్చి హామీలు ఇచ్చి, గ్యారెంటీ ఇచ్చి, డిక్లరేషన్ పెట్టి 426 420 పథకాలు పెట్టి ప్రకటించి ఈరోజు ప్రజలు మొత్తం కూడా ఇంత అన్యాయానికి గురి చేసినట్టే ప్రజలు క్షమిస్తారా? ఒకసారి నేను మీ ద్వారా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసిసి కూడా ప్రశ్నించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేసి ఎట్లిస్తారు? షెడ్యూల్ హైకోర్టులో కేసు నడుస్తుంది, షెడ్యూల్ ఎట్లిస్తారు? ఇవి కూడా కదా 42% మేము డిమాండ్ చేస్తుంది. 42% కామారెడ్డి డిక్లరేషన్ అయితే చెప్పిర్రు. రాజ్యాంగ భద్రత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ 42% పూర్తి భద్రతతోటి మీకు బీసీలకు అందజేస్తాం అని చెప్పి మన ఢిల్లీకి పోయి తూతు మంత్రిగా ధర్నా చేశారు. ఒక ప్రధానమంత్రి గెలవలేదు, ఒక రాష్ట్రపతి గెలవలేదు, కేంద్ర మంత్రి గెలవలేదు, పార్లమెంట్కి వెళ్ళలేదు, చెప్పలేదు.